హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది మాత్రం నిన్నటి వీడియో అండి. బర్త్డే పార్టీ ఉంది మాకు, ఒకటి బర్త్డే పార్టీకి అయితే వెళ్తున్నాము. మా సాత్విక్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది. దానికోసం అయితే మేమైతే గిఫ్ట్ తీసుకోవడానికి వచ్చాను. ఇదిగోండి అబ్బాయిదే బర్త్డే. అందులో నాకు పిక్చర్స్ బాగా నచ్చాయి, దేవుళ్ళ బొమ్మలు. అందుకోసమని చిన్న చిన్న క్లిప్ అయితే తీశాను. ఇంకొక విషయం, ఇది ఈరోజు మార్నింగ్ వీడియో. నేను చలికాలంలో మాకు ఫుల్ చలి ఉంది. ఇప్పుడు చలికాలంలో నేను ఇడ్లీ పిండి, దోశ పిండి బ్యాటరీ ఎలా తయారు చేసుకుంటున్నా చూపిస్తున్నాను. నార్మల్గా అయితే మన వైపు అయితే ఇలా చేయడం అవసరం లేదు, కానీ ఇక్కడ మాత్రం ఇలా పిండి పట్టినాక మాత్రం ఇలా పెడితేనే అది పొంగుతుంది. బై ఛాన్స్ అది లక్ అనుకోవాలి, మనకు పొంగితే పొంగుతుంది, లేకుంటే లేదు. కాకపోతే కొంచెం పొంగింది. జనవరిలో మాత్రం అస్సలు పొంగదు. పెరుగు కూడా అంతే అండి. ఇలానే నేను వేసి చిన్న టిప్, ఒక్కొక్కసారి అయితే పెద్ద చెద్దరి లావు పాటిది కప్పి పెడతాను. అప్పుడైతేనే మనకు అది పులుస్తుంది, పొంగొస్తుంది. ఇదేంటంటే ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను అయితే షాప్కి వెళ్ళాను సామాన్ తీసుకొచ్చుకోవడానికి. అక్కడ ఇది చూసాను. ఇది మీరు ఏమనుకుంటున్నారు? ఇది మాత్రం బెల్లం అండి, బెల్లం పొడి. రాజస్థాన్ వాళ్ళు చపాతీ చేశాక చపాతీ పైన ఘీ నెయ్యి బెల్లం వేసుకొని తింటారంట. అదే షాప్లో నాకు ఇది కూడా కనబడింది. ఇది చూస్తే మీరు రాళ్ళు అనుకుంటారు కదా, నో, రాళ్ళు అయితే కాదండి. ఇదేదో పేరు చెప్పారు. ఇది చక్కెరతో చేసిందండి. ఇక్కడ చాలా బాగా ఫేమస్. ఇదైతే చాలామంది తింటారు, గుళ్ళో ప్రసాదంగా కూడా దేవునికి పెడతారు. ఇక్కడ మాత్రం సంక్రాంతి ముందు చలికాలంలో ఇదిగోండి ఇలాంటివి మాత్రం ఫుల్ అమ్ముతారండి. ఎందుకంటే చలికాలంలో తింటే ఒంట్లో వేడి వస్తుంది, వేడి పడుతుంది అనేసి షాపుల్లో ఎక్కడ చూసినా ఇవే కనబడతాయి. నార్త్ ఇండియాలో పల్లితోటి రకరకాల ఐటమ్స్, నువ్వులతోటి పల్లితోటి చేస్తారు. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా. మనకి ఎవరన్నా ఆ రోజు ఏంటంటే సంక్రాంతి పండుగ రోజు ఇవే ఇస్తారు, మనకి ఇవ్వడం కూడా, గిఫ్ట్ కూడా. అది మీకు తెలియదు కదా. ఆ తర్వాత ఇది మాత్రం ఈవినింగ్ వీడియో. ఇది కూడా ఈ గుడ్డు అనేది ఇలా చేసి ఫ్రై చేసి అమ్ముతారు. మన వైపు ఇది ఉండదు, అందుకోసం ఇది కూడా నేను వీడియో తీశాను. ఇలా మనకు గుడ్లు ఉడకబెట్టి బాయిల్ చేసి రోడ్ మీద బండి పెట్టుకుని అమ్ముతారండి. నీకు అంతకుముందు నేను రోల్ చూపించాను కదా, ఎగ్ రోల్, అలానే ఇలా ఇది కూడా. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.